మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే కాక. నమస్తే. ఏం పేరు? నా పేరు లింగయ్య. మొత్తం పుట్టి పెరిగింది మొత్తం ఇదే ఏరియాలోనా? ఇక్కడే సార్. ఇప్పుడు మరి ఇక్కడ మీ ఎంపీ ఎవరో తెలుసా మీకు? కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి గారు. ఈసారి మళ్ళీ కిషన్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉందంటారా ఎంపీగా? ఖచ్చితంగా ఉందండి. ఎట్లా చెప్తున్నారు? ఎందుకంటే కొన్ని అభివృద్ధి పనులు చేస్తుండే ఆయన మాకు అనుకూలమైన నాయకుడు కాబట్టి మాకు ఖచ్చితంగా ఆయన గెలుస్తాను మా నమ్మకం. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి ఏంటో మీకు తెలుసా? తెలుసు సార్. పోల్ లేపించాడు, ఏమంటే మొన్న సీసీ లైట్లు, ఫోన్లు, పోల్లు గిట్లు అన్నీ వేయించాడు. మాకు అనుకూలంగా ఉండే నాయకుడు కిషన్ రెడ్డి మంచిగానే పని చేస్తుండే కాబట్టి ఆయనకే మాకు అభిమానం. ఆయననే ఖచ్చితంగా గెలుస్తాడని నమ్మకం. ఇప్పుడు ఇక్కడ బీజేపీకి అంత ఉండదు అని చెప్పేసి అంటున్నారు కదా, నిజంగా బీజేపీకి ఇక్కడ అనుకూలంగా ఉందంటారా? ఉంది పక్క ఉంది, 100% ఉంది సార్. మరి ఇక్కడ సికింద్రాబాద్ నుంచి ఎంపీగా మరి పద్మారావు గౌడ్ గారు కూడా పోటీ చేస్తున్నారు కదా, పద్మారావు గౌడ్ గారు ఏమన్నా గెలిచే అవకాశం ఉందంటారా బీఆర్ఎస్ పార్టీ నుంచి? ఆయన గురించి అయితే మాకు పెద్ద తెలియదు. ఆయన ఇక్కడ వచ్చింది లేదు, చేసింది లేదు. పద్మారావు అంటే అయినా మాకు తెలియదు. ఇక్కడైతే మాకు అందుబాటులో ఉన్న నాయకుడు అయితే బీజేపీకి వెళ్ళి కిషన్ రెడ్డి మాకు అనుకూలంగా ఉంటాడు. ఆయన ఏదైనా పని పెడతాడు, మాకు వస్తాడు, మాకు హెల్ప్ చేస్తాడు, పోతాడు. మాకు కిషన్ రెడ్డి గురించి బాగా తెలుసు. 100% మళ్ళీ కిషన్ రెడ్డికే మేము ఓట్లు వేస్తాం, ఖచ్చితంగా గెలిపిస్తాం. ఆయనని 100% గెలిపిస్తాం. ఇంకా మీకు ఇక్కడ అందుబాటులో ఉండే నాయకులు ఇంకెవరు అందుబాటులో అంటే ఇప్పుడు ఆయన వస్తాడు. ఇంతకుముందు ఈ కార్పొరేటర్ ఉన్నప్పుడు బంగారు ప్రకాష్ కానీ, కరుణాకర్ అంటే మొన్న చనిపోయే పాపం ఆయన. ఇక్కడ లోకల్ లీడర్ అంటే వీళ్ళు వస్తుండే అంతే. అది ఇప్పుడు ఇక్కడ కార్పొరేటర్ బీఆర్ఎస్ కార్పొరేటర్ కదా, మీకు అనుకూలంగా అంతా చూసుకుంటారు మిమ్మల్ని? అంటే మీ సమస్యల గురించి పట్టించుకొని ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా ఏమన్నా నడుచుకుంటారా? ఇప్పుడు బీఆర్ కార్పొరేటర్ ఎవరు లేరు కదా, లేరు ఇప్పుడు ఎవరు. అంత కార్పొరేటర్ ఎవరు? దేవర్ కర్ణాకొండ బీజేపీ ఆయన చనిపోయా మొన్న, చనిపోయింది లేడు ఆయన. ఇప్పుడు కార్పొరేటర్ ఇక్కడ ఎవరు లేరు. ఇప్పుడు లేరు. కరుణాకర్ చనిపోయింది బీజేపీకి వెళ్ళి. ఇంకా ఆయన చనిపోయింది కాబట్టి అకస్మాత్తుగా పరిస్థితి లేక ఇప్పుడైతే ఎవరికి వచ్చింది లేదు, ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఈ ఏరియాలో చూసినట్లయితే చాలామంది ముస్లిమ్స్లు కూడా ఉన్నారు కదా, ఈ ముస్లిం ఓట్లు మరి బీజేపీ పడతాయి అంటారా, లేకుంటే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ పడే అవకాశం? ఎవరు అభిప్రాయం లేదు సార్, మనం ఎట్లా చెప్దాం. ఇప్పుడు మనసున్న వాళ్ళు వేయచ్చు, వేయకపోవచ్చు. మనం ఖచ్చితంగా చెప్పలేం కదా. మన గురించి మనం చెప్పగలుగుతాం కానీ ఒకరి గురించి మనం ఏం చెప్తాం. మా నమ్మకంతో మేము చెప్తున్నాం. మాకైతే కిషన్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడు. కొన్ని సీట్లు కూడా రావచ్చు బీజేపీకి. 12 నుండి 14 వరకు బీజేపీ కొట్టవచ్చు సీట్లు. ఓకే. ఇప్పుడు అసలు ప్రస్తుతం మీ బస్తీలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి? మాకు కొంచెం రోడ్లు పనులు కొంచెం అవి కూడా చేపించుకోవాలా. ఇంకా ఏమైనా ఇళ్ళకి మళ్ళీ అతను ఎంపికనైతే మనం పట్టాలకి ప్రయత్నం చేస్తాం. అవి కూడా మాకు చాలా రోజులు 40 సంవత్సరాలకి వెళ్ళి ఇక్కడ ఉండం. మాకే నాయకుడు చక్కగా పట్టించుకోరు. మాకు ఇంత ఇక్కడ ఉన్న స్థలాలకి ఇంత మాకు పట్టాలిస్తే పుణ్యమస్తు కిషన్ రెడ్డికి సార్ గెలిపించినాక అడుగుతాం. ముందుగా అతను గెలిచినాక తర్వాత ప్రయత్నం చేస్తాం. ఇప్పటి వరకు ఇంకేమన్నా హామీలు ఇచ్చిండా? అంటే నేను గెలిస్తే మాత్రం ఇవన్నీ చేస్తామని చెప్పి బీజేపీ నాయకులు వచ్చి ఏమన్నా హామీలు ఇవ్వటం కానీ ఇట్లాంటివి ఏం జరగలేదా? మేము అడగలేదు, ఆయన చెప్పలేదు. ఇప్పుడు ఇప్పుడు గెలిస్తే మళ్ళీ మేము ప్రయత్నం చేస్తాం. అంటే గెలిస్తే ఖచ్చితంగా ఇవన్నీ చేస్తారని నమ్మకం ఉందా మీకు? ఉంది కన్ఫర్మ్ ఉంది. ఓకే. ఇప్పుడు మా తెలంగాణ మొత్తంలో అసలు బీజేపీ ఎన్ని స్థానాల్లో గెలవచ్చుదని మీరు అనుకుంటున్నారు? నాకు తెలిసిన కాడికైతే 12 నుంచి 14 వరకు గెలవచ్చు. 12 నుంచి 14 వరకు. కాంగ్రెస్ అంటే చెప్పలేము, ఎవరు మనసు అది రూలింగ్ గవర్నమెంట్ కాబట్టి దానికి కూడా కొన్ని సీట్లు రావచ్చు. మరి బీఆర్ఎస్ పార్టీ అయితే మనకు అంత ఐడియా లేదు సార్. ఇప్పుడు లేని మనం ఎట్లా చెప్తాం చెప్పు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ఏమైనా అభివృద్ధులు కానీ ఇట్లాంటివి ఏమైనా చేసింటారు? మరి కేసీఆర్ గారు మిమ్మల్ని ఆ ప్రభుత్వంలో అసలు మిమ్మల్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు డబల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు సార్. పోనీ సర్టిఫికేట్ ఇచ్చినారు. ఇక్కడ 1824 ఇండ్లు లిస్టు కూడా వచ్చింది. కొన్ని కట్టినారు ఈ వెనక నిలబడిపోయిన వర్క్ కాలేదు, ఆగిపోయింది. వెనక కొన్ని కట్టినారు 375 ఇండ్లు ఏమో కట్టినారు, ఉన్నవి ఆగిపోయినాయి. 1824 ఇండ్లు గవర్నమెంట్ లిస్ట్ ఇచ్చింది, వచ్చినా కూడా ఇంకా అది అట్లా ఆగిపోయినాయి, పెండింగ్లు ఉన్నాయి. ఇంత లోపల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మళ్ళీ ఇదివరకు ఇంకా ఏం కాలేదు, మళ్ళీ చెప్పలేము అది ఏమైంది తెలియదు. ఇక్కడైతే ఉండకమో 30 సంవత్సరాలకి ఉన్నాము ఇక్కడ. ఇప్పుడైతే నీళ్ళకి ఇబ్బంది లేదు, కరెంట్ గిన్నె బాగుంది, కంబల్ లైన్లు ఉన్నాయి. కాకుండా కొంచెం ఇండ్ల పట్టాలు ఇస్తే బాగుంటుందని కోరిక.
అంతే సార్. మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మామూలు ఈ ఏరియా ఖాళీ చేయాలి, ఇక్కడ మీరు ఉండొద్దు అని చెప్పేసి ఇట్లా బెదిరించినట్లు ఇట్లాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా మీకు? ఏం లేదు సార్, అంత మేము ఉండలేదు అట్లా. కూడా కిషన్ రెడ్డి గారు చూసుకునేవారు. అంత ఏం లేదు, అంత ఎవరు ఖచ్చితంగా దౌర్యంగా వచ్చి తీసేసిపో అన్నవాళ్ళు ఎవరు లేరు సార్. లేదు, ఏ పార్టీ వాళ్ళు ఎవరు చెప్పలేదు అట్లా, అంతవరకు రాలేదు కూడా. ఏం ఒక్కటో నేను కనీసం అంటే 3-4 వేల గుడిసెలు ఉన్నాయి, ఏడికలు తీసేస్తారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో ఈ 100 రోజుల పాలనలో మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకైతే ఏం జరగలేదు సార్, అభివృద్ధి జరగలేదు, ఏం జరగలేదు. మేము గ్యాస్ సిలిండర్ 500 అంటే అది కూడా కాలేదు. ఏమంటే ఏవైతే బస్సు ఒకటి తిరుగుతుంది అంతే, ఏది తిరగలేదు. బస్సు ఒకటి తప్పితే ఇంకా అసలు ఏమైనా తెలుస్తారు, ఏమైనా ఏం కాలేదు, ఏమైలేవు.